హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఇది వ్యంగ్య కవిత. వ్యంగ్య కవిత వ్రాయాలని వేగిరిపడి కలం పట్టుకుంటే పెన్నులో రీఫిల్ అయిపోయి కథలనని మొరాయిస్తుంటే సరే ఈసారి షాపింగ్కి వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలి అనుకుంటూ ఇంకో పెన్ను వెతికి కూర్చునేసరికి రానే వచ్చింది ధర్మ సందేహం. ఎవరి మీద వ్రాయాలి? పాలమ్మ మీద, పూలగుమ్మి మీద, పనిపిల్ల మీద, పనివాడి మీద? ఎవరి మీద? వద్దు, నా మీదనే నేను వ్రాసుకుంటాను. నా మీదైనా ఏమని వ్రాయను? గుర్తొచ్చింది, నిన్న వెలగబెట్టిన షాపింగ్ మీద. అవును, నిన్ననే కదా షాపింగ్కి బయలుదేరింది. మర్చిపోవాలన్నా మర్చిపోలేనిది. నిన్న ఉదయాన్నే లేచి మా ఆయనతో, ఏమండి నేను ఈవేళ షాపింగ్కి వెళ్తున్నాను, మీరన్నీ మర్చిపోతారు అని ఒక అభిప్రాయాన్ని ఆయన మీద పారేసి, ఆయన నవ్వుతూ సరే ఒక పని తప్పిందిలే, వెళ్ళు అన్నారు. నేను తీసుకురాలేను అనుకున్నారా? నాకు చేత కాదనుకున్నారా? విసురుగా అని తీసుకురావాల్సినవన్నీ లిస్టు తయారు చేసి ఒక పక్కన ఉంచాను. గబగబా పనులన్నీ ముగించుకొని బయటపడేసరికి 10 దాటి. తొందరగా షాపింగ్ ముగించుకొని పిల్లలు వచ్చే టైంకి ఇంటికి చేరుకోవాలి అనుకుంటూ గబగబా సగం దూరం నడిచేసరికి అప్పుడు గుర్తొచ్చింది ఇంట్లో మర్చిపోయిన లిస్టు సంగతి. సరే ఏం చేద్దాం, అక్కడికి వెళ్తే అదే గుర్తుకు వస్తుంది అని బజార్లో పడ్డా. లిస్టులో ఉన్న సామాను గుర్తు తెచ్చుకొని కొనడానికి ప్రయత్నిస్తూ షాప్ గడప ఎక్కాను. షాప్ అతను నన్ను చూసి, ఏం కావాలమ్మా అన్నాడు. ఉండండి కొంచెం చూడండి అంటూ షాప్ నలువైపులా చూడడం మొదలుపెట్టాను. ఆయన నా వైపు ఎగాదిగా చూసి అతని పనిలో అతను నిమగ్నం అయిపోయాడు. గుర్తొచ్చింది. ఏమిటి అన్నాడు ఉలిక్కిపడి. టూత్పేస్ట్ అది ఉందేమో, సబ్బులు ఉన్నాయండి, వద్దు అది కాదేమో, ఏం చెప్పమా, ఎంతకీ గుర్తురావు, వచ్చినందుకు ఏమైనా కొనాలిగా మరి. నా మతి మరపును తిట్టుకుంటూ చాక్లెట్ పౌడర్ అడిగా. షాప్ అతను ఒకసారి ఇలా చూసి ఉందండి అన్నాడు. అతను బిజీ. మరి సేమియా ప్యాకెట్ ఉందండి? 4 సార్లు అడిగేసరికి అన్నాడు అతను. పరువు పోతుంది, ఏదో ఒకటి కొనాలి అనుకొని 2 ప్యాకెట్లు మారో అవసరం లేనివి, అవసరం అనుకున్నవి కొనుక్కొని బయలుదేరా. ఏమిటి చాలా డబ్బులు మిగిలిపోయాయి అనుకుంటూ వెళ్తుంటే దారిలో జోళ్ళు షాప్ ఒకటి కనిపించింది. కొత్త రకాలు వచ్చినట్లున్నాయి, చూద్దాం, ఈలోగా ఏమైనా గుర్తొస్తాయో ఏమో అనుకుంటూ షాపులోనికి అడుగుపెట్టి ఒక అందమైన జత కనిపిస్తే అమ్మాయికి అవుతుందేమో అనుకున్నా. డబ్బులున్నాయి అనుకొని అబ్బాయి కోసం కూడా జత కొనుక్కొని టైం చూసా. అమ్మ 1:30, అమ్మో పిల్లలు వచ్చే టైం అయిపోయింది, ఇంటికి చేరిపోవాలి. ఆదరా ఇంటికి చేరేసరికి వాకిట్లోనే పిల్లలు ఎదురై, అమ్మ నేను చెప్పినవి తెచ్చావా అంటున్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి లిస్టు తెచ్చుకొని చూద్దాను కదా, ఇక అంతే. అయ్యయ్యో, లిస్టులో ఉన్న సామాన్లు ఒక్కటి తీసుకురాలేదు. సరే కానీ ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ వెళ్దామన్నా ఓపిక లేదు. లంచ్ అవరు, షాపులు కట్టేస్తారేమో. బోసి నోటితో నవ్వుతూ ఉన్న పర్సును చూస్తుంటే ఉడుకుమొత్తనంగా అనిపించింది. మొరాయిస్తున్న పిల్లల్ని ఒక్కసురు కసిరి కూర్చోబెట్టి రేపు మళ్ళా షాపింగ్ అని డబ్బులు ఇచ్చేటప్పుడు ఆయన మొహం ఎలా ఉంటుందో తలుచుకుంటూ అలాగే కూర్చుండిపోయాను. ఏం చేద్దాం? బాగుందా? కామెంట్ పెట్టండి.